కరెక్ట్ అంటే కాంప్రెషన్ ఉండాలి, కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. పొజిషన్ తీసుకో. తర్వాత ఏంటంటే నేను నా పేరు శ్రావణ కుమారి, ఎంఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్. మామూలుగా విపత్తులు వచ్చినప్పుడు మనకు తెలిసిన మినిమం బేసిక్స్ తీసుకుంటా ఉంటాము. ఏదన్నా మనకు అవసరమైనవి డబ్బులని, గోల్డ్ అని ఇలాంటివి పక్కన పెట్టుకోవడం, ఏదైనా ఒకటి ఆపద నుంచి బయటపడేదానికి ఏదైనా మనకు దొరికితే దాన్ని మనం ఒక్కరమే ఉపయోగించుకోవడం. ఇప్పుడు సార్ చూపించినవి అలాంటివి దొరికినప్పుడు అది మన వరకే యూజ్ చేసుకొని బయటపడడం ఇలా ఉంటుంది. కాకపోతే ఏదైనా ఒకటి దొరికినప్పుడు దాన్ని నలుగురు ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఎలా ధైర్యంగా ఉండాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా బయటపడాలి, ఇలాంటి విషయాల గురించి మనకి బాగా అర్థమయ్యేలాగా సార్ వివరించారు. చాలా ఉపయోగపడింది. मैं जैसे बताया पहले कि मैं सब इंस्पेक्टर कृष्णावकर, वी आर फ्रॉम NDRF. Already you know about NDRF, and you will see how we will manage during disaster. है ना, आपने देखा कि डिजास्टर टाइम पर हम लोग क्या करते हैं, कैसे डिजास्टर को मैनेज किया जाता है, चाहे वो रेस्क्यू टाइम में हो, चाहे वो स्ट्रक्चरल डैमेज में हो या अर्थक्वेक, साइक्लोन। ड्यूरिंग डिजास्टर्स आपने देखा कि अगर इंजरी हो जाती है तो विच टाइप ऑफ इंजरी उस टाइम पर होगी तो हम कैसे करेंगे। जैसे कि आपको देखा होगा CPR के बारे में, यू नो CPR, अबाउट CPR, व्हाट मींस CPR? वेरी गुड। तो आपने देखा कि CPR कैसे देते हैं। CPR इज द वेरी इंपॉर्टेंट थिंग्स ड्यूरिंग मेडिकल क्रिटिकल इमरजेंसी, है ना। इमरजेंसी के टाइम पर आप CPR अगर देना जानते हैं तो इट्स बेटर। अगर मैं चूंकि हिंदी, अगर मैं हिंदी में बताऊं तो जो डेवलप कंट्री हैं वहां का हर आदमी, इंडिविजुअल हर आदमी डेवलप कंट्री में CPR देना जानता है। हमारे यहाँ क्या है कि हम में से बहुत कम लोग जानते हैं, तो हमारा मोटो ये रहता है, गोल ये रहता है कि हम जहाँ कहीं जाएं वहाँ CPR के बारे में थोड़ा ज्यादा बताएं, ताकि अगर कहीं जरूरत पड़ती है तो CPR जाने। अभी एक नया केस आया था विजयवाड़ा, एक डॉक्टर साहब थे, उन्होंने CPR दे करके एक 12-13 साल के बच्चे की जान बचा दी। आप लोगों ने न्यूज में पढ़ा भी होगा, शायद नहीं पढ़ा होगा देख लीजिएगा, आप YouTube में गूगल में डालेंगे तो मिल जाएगा। तो एक वेरी शॉर्ट टाइम पर जितना हमें समय मिला उसमें हमने जितना कोशिश किया, जितना हो सका उतना हमने आपको समझाया, बताया। और अगर फिर भी अगर कोई डाउट है, यू हैव एनी डाउट अबाउट डिजास्टर, सो यू कैन आस्क, संदीप विल सॉल्व योर प्रॉब्लम। ओके, थैंक यू। Thank you, Krishna Prabhu. Night around 9 o'clock I have contacted them, sir, and they have taken off. మీ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సో మీ సార్ చెప్పినప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఎంకరేజ్గా రావాలన్నమాట. సో మీలో నుంచి 4-5 మెంబర్స్ వచ్చినట్టయితే, సో దెన్ వీ ఆల్సో ఫీల్ దట్ యూ ఆల్ లర్న్ అండ్ యూ కెన్ సేమ్ ఏదైతే నేను ఎక్సర్సైజ్ చేసి చెప్పానో సేమ్ అదే రేపు మీరు ఇక్కడ నిలబడి చెప్పే కెపాబిలిటీ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి స్టేజ్ మీద ఏంటంటే మీరు ఇనిషియేటివ్గా వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యి రావాలన్నమాట. సో ఏదైతే నేను చెప్పానో ఆ క్లాసెస్ గురించి, ఇప్పుడు ఓన్లీ వన్ లేడీ అమాంగ్ యూ ఆల్, షీ ఓన్లీ టోల్డ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ షీ హ్యాస్ గివెన్ ఫీడ్బ్యాక్ అన్నమాట. సో మీలో కూడా చాలా మంది రావాలి, అలా ఇనిషియేటివ్ తీసుకుంటే ఈవెన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దే ఆల్సో విల్ గెట్ అంటే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కావాలంటే దే విల్ గివ్ లైక్ రిక్వెస్ట్ టు ది కలెక్టర్ ఆఫీస్, దెన్ కలెక్టర్ విల్ గివ్ ఆర్డర్స్ అగైన్ మేము ఇట్లాంటి కండక్ట్ అనేది చేయొచ్చు. సో ఆ టైంలో ఏంటంటే మిగతా వాళ్ళు కూడా రావచ్చు అన్నమాట. సో వన్ డేలోనే మీరు CPR ఎలా అని కాదు, సో మీరు రావాలి. అంటే మేము ఇప్పుడు మామూలుగా ఏంటంటే థియరీ క్లాసెస్ అని చెప్పాము, సో మీరు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటే వస్తుంటుంది. సో నేను చెప్పే కదా, ఇది పల్సర్ ప్రజెంట్ పర్సన్ మీద చేయకూడదు, ఇలాంటి మ్యానిక్యూర్ ఉన్న వాళ్ళ మీదే మామూలుగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం మీరు కంపల్సరీ బెటర్, కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ CPR అనేది ఇవ్వాలి. సో ఎందుకంటే మీ లైఫ్లో మేము ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన మెయిన్ ఉద్దేశం నాదైతే, నేను అనుకుంటా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక్క స్టూడెంట్ కూడా నేను చెప్పింది ఆ రోజు కనుక నేను చెప్పినట్టు కనుక మీరు పర్ఫార్మ్ చేసి ఒక పర్సన్ కనుక లైఫ్ కాపాడినట్టయితే ఇండైరెక్ట్గా నాకు గాడ్ బ్లెస్సింగ్ ఇచ్చినట్టే అనమాట. సో ఆ పర్సన్ యొక్క హెల్త్ అంటే అతన్ని కాపాడాలి. ఎందుకంటే ఆ ఇంటి ఎవరైనా కానీ పెద్ద ఎవరైనా కానీ ఒక 1% కనుక మిస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏంటంటే అన్స్టేబుల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ లైఫ్ ఛాన్సెస్ని మనం టేక్ ఈజీగా తీసుకోకూడదు. ఇలాంటి క్లాసెస్ ఉన్నప్పుడు మీరు క్లాస్లో కూడా యాక్టివ్గా ఉండాలి,
సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వచ్చేసి ఫీడ్బ్యాక్స్ కానీ ఇట్లాంటివి మీరు ఇనిషియేటివ్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉండాలి. సో ఎనీవే థ్యాంక్ యూ. ఈ సెక్షన్ నైట్ ఉదయ్ సాగర్ సార్ చెప్పారు, నైట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. సో మాకేంటంటే 1 day 2 programs ఉన్నాయి కాబట్టి సో వీ హ్యావ్ time less time, so that's why we complete fastly. Otherwise I'll take the continuous to 4-5 hours that 4-5 గంటల దాకా క్లాస్ చెప్పాము ఇంకా డీటెయిల్ గా క్లియర్ గా. సో డ్యూ టు ది టైమ్ అవుట్ we completed in the 2 hours only. So anyway thank you for this Singapore University for giving this good opportunity to share our trained knowledge and our society related knowledge. They have given permission to us and we explain to you. Thank you sir, thank you for giving this good opportunity. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది మనము చాలా చక్కగా నేర్చుకోవాల్సింది. యూట్యూబ్లో ఎన్నో చూస్తూ ఉంటాము, చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటాము. అంటే మనల్ని మనం కాపాడుకునేది కాకుండా మన సాటి మనుషులను కాపాడగలిగే ఒక నైపుణ్యము, ఆ చురుకుదనము అనేది మన అంటే ఎడ్యుకేటింగ్ గ్రూప్ యూత్ అయినటువంటి వాలంటీర్స్ అయినటువంటి మనము దాన్ని సంపాదించుకోవాలి. ఆ స్కిల్ ఇది ఒక నైపుణ్యము. సో ఇలా టెక్నికల్గా ఎలా చేయాలి అని చెప్తారు. బేసిక్ క్వాలిటీస్ వచ్చి చురుగ్గా ఉండడము, ఆ డెసిషన్ మేకింగ్ అనమాట. క్విక్గా డెసిషన్స్ తీసుకోవాలి. మనుషుల్ని రక్షించడం కోసం కావచ్చు, మనల్ని రక్షించడంలో కావచ్చు, చాలా క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ఆ క్విక్ రెస్పాన్స్ అనేది వచ్చినప్పుడే మనము ఆర్డర్గా ఆలోచించగలుగుతాము. సో టెక్నిక్స్ మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఎప్పుడు ఎలాంటి చేయాలి, పాము కాటు జరిగినప్పుడు ఏం చేయాలి, ఇంకేదైనా సఫికేషన్ ఉన్నప్పుడు, స్మోక్ చాంబర్స్ అప్పుడు, అట్లాంటివన్నీ కూడా మనం అంటే ఒక్క యాక్టివిటీ కాకుండా చాలా రకాలైనటువంటి రిలీఫ్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాలంటీర్స్గా. అందుకోసం మనం ప్రతిదాన్ని జస్ట్ అవగాహన కలిగి ఉంటేనే కాదమ్మా, దాని మీద మనం ప్రాక్టీస్ అనేది ఉండాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ అథారిటీస్ టు పర్మిట్ టు కండక్ట్ మోర్ సెషన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. మనం డిజాస్టర్ రాకుండా ఆపలేము, కానీ వచ్చినప్పుడు ఆ రిస్క్ని ఎలా రిడక్ట్ చేయాలి, ఎలా తగ్గించాలి, ఎలా మనము లాస్ అనేది తగ్గించాలనే దాని మీద ఫోకస్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ థింక్ మీరందరూ కూడా దీన్ని మళ్ళీ కూడా ఈ కంటిన్యూగా ఫాలో అప్ అయ్యి వేరియస్ మాధ్యమాలలో దీని మీద అవగాహన పెంచుకొని మన సాటి మనుషులతో మనతో పాటు మన సాటి మనుషుల సెక్యూరిటీని మనం బాధ్యతగా ఉందాం. థ్యాంక్ యూ. Respected dignitaries on the dais and off the dais, NDRF team members, all the way they came here to give a training on disaster preparedness, drill or whatever it is. So from bottom of my heart, I thank you sir for coming. आपने अच्छा काम किया है सर. आपके लिए ये नेशनल रेस्पॉन्स जो है देश का रक्षा करने डिजास्टर के वक्त में, उसके लिए बहुत बहुत धन्यवाद है. ये डिजास्टर मैनेजमेंट इज a subject. I was taking few classes when I for academic staff college and other things. I used to talk 1 hour or 1.5 hours on what is disaster management and all. There are man-made disasters, there are natural disasters, all of you know. But unfortunately the problem here is we don't have a preparedness for any disaster. To take a simple example of an apartment will have some 30-40 houses. But if something happens, suppose a fire is an accident, we don't know how to escape from that apartment. You don't know the markings. There are no proper markings. There are no proper guidance how to exit from your place. Even whatever the fire extinguishers or all those things, many people don't know how to operate. They are all just kept there. But in working or not working, we don't know. How to use them, we don't know. Many people don't know how to even put a proper tagging. Knots also we don't know. That is the problem. The response after disaster response is one thing. Before disaster is also. After disaster, what you do, you have to do for safeguarding the remaining things. Suppose there is an earthquake, you have to remove the debris, take the people out, rescue them, give them all this. That is one thing. But we should prepare for disaster. Suppose in this hall, something happens or in this building something happens, where are my exit points? How do people escape from this place? Most of the accidents, panics happen because of the panic. Earthquake వల్ల చనిపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
The point is, when you have a huge calamity, rushing, ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్ళి మీరు చూస్తుంటారు టెంపుల్స్లో అలాంటి చోట ఈ స్టాంపేడ్ జరుగుతుంది. ఎందుకు? భయం, నేను ముందుగా వెళ్ళిపోవాలి, ఎదుటివాడు ఏమైనా పర్వాలేదు, వాడి తొక్కకుండా వెళ్ళిపోవాలి. అది కాదు కదా రెస్పాన్స్. What we have to do is, so there is a proper preparedness system. Most of the things what is happening is panic. ఎక్కువగా the disasters what we see, సడన్గా వాడికి స్ట్రోక్ రావడం కానీ, లేకపోతే వాడు మెంటల్గా ఇదైపోవడం కానీ, ఇలాంటివి అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ని మనం ఎలా సేవ్ చేయాలి? ఎవరో ఒకరు కొలాప్స్ అయిపోయాడు రోడ్డు బికాస్ ఆఫ్ హాట్ హీట్ స్ట్రోక్. హౌ డు వి రెస్క్యూ హిమ్ ఇమీడియట్? ఫస్ట్ ఎయిడ్, ఓన్లీ ఫస్ట్ ఎయిడ్. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హౌ టు రెస్పాండ్ అనేది. And those people are working in the social science departments or other science department. We should also work on the scientific reasons to avoid the disasters. మనం ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ అనుకుంటున్నాం, గ్లోబల్ వార్మింగ్ అనుకుంటున్నాము, ఇవన్నీ ఉంటాయి. బట్ we have to also have to control some of the things. Not predict everything. Even though today the latest thing, I can give you a warning about 30 minutes or 40 minutes of everything. But you can't predict before 1 day or 2 days. The technology is, because the longitudinal wave has to propagate it. It takes time. When it comes nearer to us, we can detect it. So we need to think of a technology. Can we detect them much before it happens? Cyclones, of course, nowadays the India Meteorological Department has come in a big way. The cyclone prediction is good, and now forecast is also very high. So accurate predictions are there. So you can predict them, but the problem is you have to create awareness in the community that, because this cone of uncertainty and the cyclone, when it passes to the coastline, there is a cone of uncertainty. That uncertainty goes to several kilometers, maybe 100 kilometers uncertainty. If you ask everybody to evacuate from them, nobody will cooperate with us. అందరూ వదిలేసి ఆస్తులు వదులుకొని ఇల్లు వదులుకొని వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళదు. So we have to think, so our prediction should come very accurate, maybe few kilometers we have to think, so the technology has to come. So మీరంతా కూడా contribute చేయాలి. Science students, all students, how do we contribute to this technology transitions, technology predictions? అదొకటి, that gives you preparedness. ముందుగానే prepare. Once something has happened, then how to respond to the situation. That is what they are giving a training here. There is a fire accident. How do you proceed to overcome? There is an earthquake has happened. How do you respond to it? Something happened, some disaster. Ekkado padipoyaru, some people have fallen down. So what type of first aid you have to do? So I think this type of training is very much required, and more and more sessions are required, hands-on training, and we encourage the NDRF team to visit quite often to our university and give training to them. And the first day I came here, I spoke to our registrar. Actually, we need to go for a diploma course in disaster management. That's what I told already. So we will plan one course on disaster management with some training with this expert people, NDRF people and other things. So with this small note, I thank you once again, the NDRF team. And all of you are in the first time I think I am seeing in this many students in this hall. Whenever I come to this hall, only up to that, only students will be there. 60, 70, 80 will be. Today, there is a maximum attendance, I will say. So this shows some of the interest you have in this disaster preparedness and all those things. Thank you for giving this opportunity. I wish you all the best. Thank you.